నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కూటమి ప్రభుత్వంలో అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని ఎన్నో రకాలుగా అవసరమైనప్పుడు కాపాడిన ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వారి వారసత్వంతో వచ్చిన నారా లోకేష్ బాబు గారు, వారి పరంపర ఇలాగే కొనసాగాలని, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలని, వారికి సహాయంగా భగవంతుడు వారికి అండగా ఉంటూ వారికి ఆయురారోగ్యాలు కల్పిస్తూ నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు ఆయన చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధిపరిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఘనతని చాటినటువంటి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీ రిక్రియేషన్ క్లబ్ టీడీపీ మండల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కొల్లూరు మండల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినోత్సవాల్లో భాగంగా మీ కొల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల సమక్షంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో మచ్చలేనటువంటి వ్యక్తి, అటువంటి మచ్చలేని వ్యక్తి మీద మచ్చ పెట్టడానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో తోడుగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరింత ఉత్సాహంతో, కమిట్మెంట్తో వారి యొక్క జన్మదినానికి సార్థకత చేకూర్చడానికి కార్యకర్తలుగా మనందరం వారికి సంఘీభావం తెలియజేస్తూ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామ అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో
గత 42 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. జీడీసీసీ బ్యాంక్ సీఈఓ టి కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 10,000 మంది పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని జీడీసీసీ బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి తెలిపారు. కార్యక్రమంలో జీఎంకే మాధవ్, డీజీఎంకే జయలక్ష్మి, జీడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు, మా బ్యాంకు ఉద్యోగులు, పిఏసిఎస్ ఉద్యోగులు అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ భక్తులందరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాము. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన సేవా సమితి, సీతారామస్వామి అన్నదాన సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం జరుపుతామని మీకు తెలియజేస్తాం. జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల కేరింతల నడుమ భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కల వ్యక్తి ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు, సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మేము అందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులందరూ హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక పండగ రోజు. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటటువంటి శక్తివంతుడిగా ఉండాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటి రారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రపాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలానే ఎర్రపాలెం సంధ్య స్పైసెస్ లో పనిచేస్తున్న మహిళా కూలీలు నారా బ్రాహ్మణి ఎదుట తమ కష్టాలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారని తెలిపారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం.